మనం ఎన్ని కాస్ట్లీ ఐస్ క్రీమ్స్ తిన్నా చిన్నప్పుడు మనం తిన్న పుల్ల ఐస్ మాత్రం అసలు మర్చిపోము. అదొక స్వీట్ మెమరీ అనమాట. ఇప్పుడంటే ఐస్ క్రీమ్ అనగానే క్రీమ్ స్టోన్, హ్యావర్డ్స్, అమూల్ అని చెప్పి అవుట్లెట్స్కి వెళ్ళిపోయి అక్కడ తింటున్నారు. కానీ చిన్నప్పుడు మనకి ఇంటి దగ్గర సమ్మర్ హాలిడేస్ లో బండి మీద వచ్చి పుల్ల ఐస్లు అమ్మేవాళ్ళు. సమ్మర్ లో అయితే స్పెషల్ గా ఒంటికి చలవ చేస్తాక అందులో సబ్జా, సేమియా ఇవి కూడా కలిపి పుల్ల ఐస్లు అమ్మేవాళ్ళు అనమాట. నాకు అది గుర్తొచ్చింది. సరే సింపుల్ గా ఇంట్లో చేసేద్దామని స్టార్ట్ చేశాను. మన దగ్గర రస్నా ఉంటుంది కదా, సో రస్నా తాగుతా ఉంటాం అప్పుడప్పుడు. ఇప్పుడంటే అవుట్డేటెడ్ అయిపోయింది. సో నా దగ్గర అయితే ఒకటి ఉందని చెప్పి ఆ రస్నాని వాటర్ లో కొంచెం కలిపేశాను. సో షుగర్ స్వీట్కి తగ్గట్టు ఒక 2-3 స్పూన్లు కలుపుకొని అందులో సబ్జా కూడా వేసి నానబెట్టుకున్నా. నేను వేసింది అయితే యాక్చువల్గా సబ్జా కాదు, చియా సీడ్స్. సబ్జాను కూడా వాటర్లో కలిపేసుకొని 5 మినిట్స్ వదిలేస్తే చక్కగా నానిపోతుంది. ఇంకా ఐస్ క్రీమ్ మౌల్డ్లో వేసుకొని మనము డీప్ ఫ్రీజ్ చేసుకోవాలి. ఇక చేయడం స్టార్ట్ చేసినా లేదో మా వాళ్ళు అక్కడ నుంచి కదలట్లేదు అనమాట. కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయండి అంటే పాపం చాలాసేపు ఓపికగా వెయిట్ చేశారు. ఒక 3 to 4 hours ఫ్రీజ్ చేసిన తర్వాత ఐస్ మాత్రం మనకి రెడీ అయిపోయింది. తింటుంటే పులుపులుగా తీతీగా సబ్జా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.